జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. వాగ్దానమునా పావన యేసుని వాగ్దానమునా ఫలమున చూడ వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. మానవాళికి రక్షణమూర్తి, ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి, సిలువ బలియని త్యాగముగా, సిలువ బలియని త్యాగముగా పండించుడు తన జీవము, పండించుడు తన జీవము. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరుల, ఈరోజు మన ఆత్మలు ఎంతో ఆనందంతో పొంగుతున్నటువంటి రోజు. పరలోక భూలోకంలో ఎంతో ఆనందంతో సంబరాలు జరుగుతున్నటువంటి రోజు. నేడు మన యొక్క విశ్వశ్రీ సభ ఆనందంతో పులకించిపోతున్నటువంటి రోజు. కారణం, ఈరోజు యేసు దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడడమే. యేసు దివ్య కారుణ్యము ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి సుఖ సంతోషాలను వసిపెట్టేటువంటి గొప్ప రోజు. ప్రతి పాపి దాగుకొని ఉండేటటువంటి స్థలమే యేసుని దివ్య హృదయం. ఆ దివ్య హృదయం నుండి జాలువారినటువంటి పరిశుద్ధ దివ్య రక్తము జలములతో క్రీస్తు ప్రభు మనలను మన ప్రపంచాన్ని అంతటినీ ఆయన రక్షించుకున్నాడు. కనుక మరొకసారి ఈ రోజున మనలను మనము పునరంకితం చేసుకుంటూ ఆ దివ్య కారుణ్యానికి సమర్పించుకుందాం. మన జీవితాలు, మనకున్నటువంటి లోటుపాట్లు, మనకున్నటువంటి ప్రతి ఒక్క అవసరతలు అన్నిటినీ ఈరోజు దివ్య పూజల ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. ఎందుకంటే
ఈరోజు తండ్రి ప్రేమ లోతులు తెరవబడినటువంటి రోజున ప్రతి పాపిని దేవాది దేవుడు రక్షిస్తున్నారు. మనం చేయాల్సినదల్లా, దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, తండ్రి కారుణ్యము పొంగి పొరలిపోతుంది. ఆ కారుణ్యములో మనము ఎంత ఘోరమైనటువంటి పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు మనలను రక్షిస్తున్నాడు. కనుక ఈ యొక్క యేసు దివ్య కారుణ్య మహోత్సవ దివ్య పూజలలో పాల్గొనడానికి మనము సమాయత్తపడాలి. మన పాపములను ఒకసారి పరికించుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచినటువంటి మన పాపముల విషయంలో మనము బాధపడాలి, పశ్చాత్తాపడాలి. ప్రభు కరుణ కొరకు మనము వేచి చూడాలి. దేవుని యొక్క కరుణకు, తండ్రి దేవుని యొక్క కారుణ్యానికి అంతు లేదు, ఒక పరిదంతు లేదు. ఎంత ఘోర పాపినను క్షమించేటటువంటి గొప్ప కనికర హృదయుడు మన ప్రియ పరలోకపు తండ్రి. కనుక ఈ దివ్య పూజలలోనికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు దివ్య కారుణ్య పేరును కలిగి ఉన్నటువంటి వారిని అందరినీ సమర్పించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క కరుణ ఎవరెవరికి ప్రత్యేకంగా అత్యంత అవసరములు ఉన్నారో వారిని అందరినీ సమర్పించుదాం. ఈ యొక్క దివ్య పూజలని కడియోగ్యంగా నెరవేర్చడానికి ముందుగా మనమందరం కూడా ఒక నిమిషము మౌనం వహించి మనం చేసిన ప్రతి తప్పుదానికి ప్రభుని క్షమాపణ కోరుతున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను గడిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్ముడు నా కొరకు మన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూసి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. నిరంతర దయకునిలయమైన సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి జీవన వరమును స్వీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మమును, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు సాధించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకుందిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుండి 47 వరకు వచనములు. జ్ఞానస్నానము పొందిన ప్రజలు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనిచుండిరి. మరియు వారు తమ స్థిరచారస్తులను అమ్మి అందరికీ వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురు గాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని అహరోను వంశజులు పలుకుదురు గాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురు గాక. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచేది, కానీ ప్రభువు నాకు తోడ్పడేను. నాకు బలమును ధైర్యమును వసిగవాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారము నుండి వినిపించి సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి అయ్యను. ఇది ప్రభు చేయటము. ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందిద్దాము. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండును. మృతుల్లో నుండి యేసుక్రీస్తుని దేవుడు పునరుత్థానం మనర్చి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3 నుంచి 9 వచనములు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి యేసుక్రీస్తుని పునరుత్థానం మనర్చి దాని మూలమున మనకు నూతన జీవనం ప్రసాదించెను. విశిష్టముగా ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవముగా నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకే ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వారిని పొందుటకు మనం ఎదురు చూచెదము. ఆయన వారిని మీ కొరకే పరలోకమున భద్రపరచెను.
అటవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడే రక్షణకై దైవశక్తిచే విశ్వాసం ద్వారా కాపాడబడుతున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషింపుడు. అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించును. నాశనము బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండను. దానివల్ల యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమలు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసాలకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుతున్నారు. ఇది ప్రభువాక్కు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయమిచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండేవి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక నేను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించింది. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మీకు పంపుచున్నాను అని పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందును. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పారు. యేసు వచ్చినప్పుడు
12 ఒకడు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పారు. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంటలు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనేను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండేది. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండము అని చెప్పాడు. అప్పుడు తోమా, నా ప్రభువు నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికాను. యేసు మరెన్నో అద్భుత కార్యములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడి ఉన్నది. ఇది క్రీస్తు శుభవార్త. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడినగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, దివ్యకారుణ్యమా వందనం, దివ్యకారుణ్యమా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునామమునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా యేసు దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఎంతో ఆనందించి సంతోషించి సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే పిత అయినటువంటి దేవుడు క్రీస్తుని యొక్క పునరుత్థానము వలన మనల్ని అందరినీ రక్షించారు. ఆయన యొక్క తెరవబడినటువంటి హృదయంలో మనకు చోటిచ్చారు. ఈరోజు 2వ పట్టణంలో పునీత పేతురు అదే వక్కానిస్తున్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానం అనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. దీనికి కారణము విశిష్టము ఆయన కనికరమే. పాపులమైనటువంటి మనలను దేవుడు అలా వదిలేయకుండా తన రూపములో పోలికలో సృష్టించుకున్నటువంటి మనలను అవిధేయత వలన పాపం కట్టుకుని దేవుడికి దూరం అయిపోయినటువంటి మనలను కనికరపూరితుడైనటువంటి దివ్య కారుణ్యమూర్తి అయినటువంటి తండ్రి ఆయన మనలను వదిలేయకుండా మన రక్షణ నిమిత్తం ఆయన గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి మనలను రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. మొట్టమొదటి ఆదాము, మొట్టమొదటి మనిషి దేవుని మాట వినకుండా జీవించాడు కాబట్టి పాపము ఈ లోకంలోనికి అతని ద్వారా వచ్చింది. పాపం యొక్క జీతము మరణం, అది అందరికీ వచ్చింది. మానవులలో ఏ ఒక్కరు కూడా ఈ పాపం నుండి మరణం నుండి రక్షింపబడలేదు. ఎవరు రక్షించడానికి కూడా ఎవరు లేరు. సకల మానవాళి విఫలమైనటువంటి సమయంలో తండ్రి దేవుడు ఆయన యొక్క దివ్య కారుణ్యం చేత, ఆయన యొక్క ప్రగాఢమైన కనికరము చేత ఈ యొక్క మానవాళిని పాపము నుండి మరణం నుండి రక్షించడానికి ఆఖరికి తన ఏకైక ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు ఒక గొప్ప వరప్రసాదంగా మనకు దేవుడు ఇచ్చున్నాడు. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించెను. ఆయన ఒక ప్రసాదం. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఒక గొప్ప వరప్రసాదం. ఆయన వరప్రసాదముగా ఈ లోకానికి వచ్చారు. దేనికనంటే
పాపమును తొలగించడానికి, మరణమును తొలగించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభార్తలో మనం చదువుకుంటున్నాం 19వ అధ్యాయం 10వ వచనంలో, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. దైవ కుమారుడైనటువంటి ఆ క్రీస్తు మనుష్య కుమారుడయ్యాడు. మనవలి పోలి మనలాగా ఆయన జన్మించున్నాడు. ఆయన జన్మించి సకల మానవాళి పాపములన్నీ తనకు అతికించుకొని శిలువపై దానిని కొట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము జలములతో ఈ లోకాన్ని తడిపినాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఆ విధంగా దేవాది దేవుడు ఆది నుంచి కూడా ప్రతి పాపిని వెతుకుతూ రక్షిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటి పాపిగా ఉన్నటువంటి ఆదామును వెతుకాడు. నువ్వు వెక్కడాన్ని అడిగాడు. అతని యొక్క తప్పుదలను అతనికి తెలియచేసి ఆ క్షణంలోనే రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. ఆ క్షణం మొదలుకొని క్రీస్తు క్షణం వరకు, యుగాంతం వరకు కూడా ఈ యొక్క పాపులను వెతికే పనిలోనే ఉన్నాడు. క్రీస్తు వచ్చింది పాపుల కొరకు, నీతిమంతుల కొరకు కాదు. క్రీస్తు ప్రతి పాపని వెతికి రక్షించి పునీతులను చేయడానికి. అందుకనే క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినటువంటి సమయంలో సుంకరులతోనూ పాపులతోనూ ఎక్కువ కలిసి ఉంటూ వారికి దైవరాజ్యం గురించి బోధిస్తూ మారు మనసు పశ్చాత్తాపాన్ని కలిగింపచేస్తూ వారిని అందరినీ దైవరాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఆ విధంగా క్రీస్తు బోధనల ద్వారా పాపులు పునీతులయ్యారు. సిన్నర్ మగ్దలేన, మరియ మగ్దలేన, సెయింట్ మగ్దలేన కాగలిగింది. సిన్నర్ సెయింట్ పీటర్ అయ్యాడు. ఈరోజు నీ పేరుకు ముందు పాపి అని నీ పేరుని యాడ్ చేసుకో. దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు దేవాదేవుడి కృప వలన నీవు కూడా పునీతుడు అవుతావు. పాపి జీవని నేను, కానీ పునీత జీవనగా కూడా దేవుడు మార్చగలడు. సిన్నర్ నీ పేరుని అతికించుకో. నువ్వు పాపిగా ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క అత్యంత కృప వలన దేవుడు నిన్ను పునీతుని చేయాలని, ఆ పరలోకంలో భాగ్యాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కంకణ కట్టుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ పాపం నుంచి విడుదల పొంది నీవు పునీతురాలు కాగలుగుతావు. అందుకనే సిస్టర్ ఫాస్టినా గారికి ఇచ్చినటువంటి దర్శనంలో, దివ్యకారుణ్య ప్రార్థనలో క్రీస్తు ప్రభువు ఒకటి జోడింపు చేశాడు. మనల్నందరినీ మోక్షము చేర్చేటంత వరకు విశ్రాంతి నందని దివ్యకారుణ్యమా నేను మిమ్మల్ని నమ్ముచున్నాను. మనల్నందరినీ ఎలాగైనా పరలోక రాజ్యమునకు చేర్చేటంత వరకు మన ప్రభువు నిద్రపోడు. ఆయన విశ్రాంతి నందడు. పాపులంటే అంత ఇష్టం, పాపం అంటేనే అసలు. హీ లవ్స్ ద సిన్నర్, హీ హేట్స్ ద సిన్. యేసుక్రీస్తుకు పాపులంటే పిచ్చి ప్రేమ, పాపం అంటేనే అసలు. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది పాపులను అసహించుకోవద్దు, ప్రేమించడం. పాపాన్ని అసహించుకుందాం. మనలను దేవునికి కాకుండా, మనలను మన తోటి వాళ్ళకి కాకుండా చేస్తున్నటువంటి పాపాన్ని అసహించుకోవడం నేర్చుకోవాలి. పాపులను ప్రేమించి హక్కును చేర్చుకోవడం నేర్చుకోవాలి. క్రీస్తు భగవానుడు అది మనకు నేర్పారు. క్రీస్తు భగవానుడు సకల మానవాళ్ళని పట్టి ఉన్నటువంటి పాపము, మరణము ఇది గనక తొలగించేస్తే మనిషి ఖచ్చితంగా మోక్షానికి రాగలుగుతారు, తిరిగి తండ్రి దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతారు అన్నటువంటి గొప్ప తలంపుతో ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పాపిని వెతుకుతూనే ఉన్నాడు. ప్రతి పాపిని కూడా వెతికి 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 వారిని రక్షిస్తున్నాడు. వాళ్ళని రక్షించడానికి తన పరిశుద్ధ దివ్య రక్తాన్ని ఆయన చిందించి ఉన్నాడు. ఈ సహోదరి సహోదరులారా గమనించండి, ఈరోజు ప్రభు శుభవార్తలు వింటున్నాం. ప్రభువు శిష్యులకు దర్శనమైనప్పుడు ఆయన చేతులను ప్రక్కను చూపారు. అదేవిధంగా ఈ యొక్క తోమా గారికి కూడా, రా నీ వేళ్ళను నా చేతుల్లో ఉంచు, నీ యొక్క వేలిని నా యొక్క ప్రక్కన గాయంలో ఉంచని చెప్తున్నారు. ప్రక్కన గాయం గురించి పర్టికులర్గా చెప్తున్నారు, చేతి గాయాల గురించి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. ప్రక్కన గాయం అత్యంత మధురమైనటువంటి గాయము, తండ్రి దేవుడికి క్రీస్తుకు ఇష్టమైనటువంటి హృదయ గాయం. ఎందుకనంటే గమనించండి, సర్వమానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు భగవానుడు ఆ యొక్క కలువరిగిన శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తున్నటువంటి తరుణంలో
క్రీస్తు ప్రభును శిలువకు మేకులతో కొట్టారు. క్రీస్తు భగవానుడు ఎన్ని గాయాలతో ఈ యొక్క దివ్య బలిని సమర్పించుకున్నారు? మనం అందరం ఖచ్చితంగా చెప్తాం 5 గాయాలు అని. 2 చేతుల గాయాలు, 2 కాళ్ళ గాయాలు, తర్వాత తదుపరి మరి ఆ యొక్క తలకున్నటువంటి గాయాలు, అదేవిధంగా హృదయ గాయం అని చెప్తారు. ఈ సహోదరి సహోదరుల గమనించండి, యోహాను శుభవార్తలో మనకు వాక్యంలో రాయబడి ఉన్నది. యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో ప్రభువును శిలువ వేసేసిన తర్వాత ఆ ప్రభువు ఇక 3 గంటల సమయంలో ఆయన యొక్క ప్రాణాన్ని సమర్పించున్నారు. అయితే 19వ అధ్యాయము 20వ వచనంలో సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన 2 కాళ్ళను విరగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అప్పటికే క్రీస్తు ప్రభు దివ్య బలియాగాన్ని తండ్రికి సమర్పించేశాడు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెంతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. గమనించండి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు అప్పటికే రక్షణ బలియాగాన్ని సమర్పించారు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 చేతుల గాయాలు, అదేవిధంగా 2 కాళ్ళ గాయాలతో కలిపి శిలువ ఆ యొక్క ముండ్ల కిరీటం ద్వారా ఏర్పడిన తలక గాయాలతోనే దేవునికి సమర్పించున్నారు. అయితే పునరుత్థానం అయిన తర్వాత మనకు తల గాయాలు కనపడవు. 2 చేతుల గాయాలు, 2 కాళ్ళ గాయాలు, ప్రక్కన గాయం. ప్రక్కన గాయము ఎలా వచ్చి ఉన్నదంటే గమనించండి, క్రీస్తు భగవానుడు ఆ శిలువ మీద సమర్పించి తన యొక్క ప్రాణాన్ని విడిచిన తర్వాత సైనికులు వచ్చారు. ఆ యొక్క ప్రక్కన దొంగ వాళ్ళ యొక్క కాళ్ళను విరగొడుతున్నప్పుడు వాళ్ళు ప్రభు యొక్క కాళ్ళను కూడా విరగొట్టడానికి వచ్చినప్పుడు ప్రభు అప్పటికే మరణించి ఉన్నారు. అప్పటికే జీవన బలియాగాన్ని అర్పించి కన్నుమూసి ఉన్నారు. అయితే సహోదరి సహోదరుల వారు ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ వెళ్ళిపోతున్నటువంటి సైనికులలో ఒక తలంపు వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి పొడిచి చూస్తాను, మరణించున్నాడో బ్రతుకున్నాడో అని చెప్పి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎవరో కాదు, పరలోకపు తండ్రి ఈ యొక్క సైనికుడికి ఇచ్చినటువంటి ఒక ప్రేరణ. పరలోకపు తండ్రి తన యొక్క ప్రేమ అగాధపు లోతులను తెరిచి చూపిస్తున్నాడు అనడానికి ఒక గుర్తుగా అతనికి ఒక ప్రేరణ ఇచ్చారు. నువ్వు వెళ్ళి కుమారుని యొక్క హృదయాన్ని నువ్వు బల్లెంతోటి పొడవాలి అని. వాడు వచ్చి క్రీస్తు ప్రభు యొక్క హృదయ గాయాన్ని చేసి ఉన్నాడు. కుడివైపున పొడిస్తే ఎడమవైపున సుమారు ఆ యొక్క బల్లెం యొక్క కొన 8 అంగుళాల పైన ఉన్నటువంటి కొన, ఈ కుడివైపున పొడిస్తే ఎడమవైపు ఉన్నటువంటి ఈ యొక్క హృదయం లోపల కంట వెళ్ళినది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రక్తము నీరు ఈ యొక్క కుడివైపు నుండి పారి ఆ విధంగా భూమిని తడిపున్నది. ఈ యొక్క హృదయ గాయం తండ్రి ఇచ్చినటువంటి గాయం. ఈ 5వ గాయం తండ్రి దేవుడు ఈ లోకానికి ఒక బహుమానం ఇచ్చినటువంటి గాయం. ఆ తెరవబడినటువంటి క్రీస్తు హృదయం తండ్రి ఇచ్చినటువంటి గొప్ప దేవాలయం మనకు. ఈ యొక్క దేవాలయం నుంచే ఈ క్రీస్తు గుండె లోతులలో నుండే ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి సప్త వరములు, సప్త సంస్కారములు అన్నిటినీ మనకి ఇచ్చి ఉన్నాడు. కనుకనే తండ్రి దేవునికి, క్రీస్తు భగవానికి ఈ హృదయ గాయం అత్యంత ప్రీతికరమైనటువంటిది. తండ్రి హృదయం నుంచి కరుణధారగా పొంగి ప్రవహించు క్రీస్తు దివ్య రక్తమా, జీవజలమా, నేను మిమ్మల్ని నమ్ముచున్నానని ఈరోజు విశ్వ ప్రపంచము ఆ యొక్క 5వ గాయానికి మొక్కుతున్నది, పంచగాయం. అందుకనే క్రీస్తు తోమా గారితో చెప్పారు, శిష్యులతో చెప్పారు, 2 చేతులు చూపిస్తూ పక్కన గాయాన్ని చూడండి అని చెప్పారు. ఎందుకో తెలుసా? ఈ పక్క గాయాన్ని తెరవబడింది మీ కొరకే, తెరిచినది తండ్రి దేవుడు. దివ్య కారుణ్యం ఈ యొక్క క్రీస్తుని యొక్క హృదయ గాయాన్ని చూసినప్పుడు తండ్రి ప్రేమ లోతులు ఒక పార్టీ కొరకు ఎలా పొంగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పార్టీ ఇప్పటికీ కూడా నాకు ఇష్టమే అని చెప్పి ఈ హృదయంలోనికి మన తండ్రి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, గమనించుకుందాం. మనము ఆ యొక్క తిరు హృదయ గాయాన్ని మనం చూడాలి. ఆ ప్రక్కన చూపిస్తున్నప్పుడు చూడాలి.
ఆయన చూపిస్తున్నాడు అంటే నువ్వు చూడాలి. చూచినప్పుడు ఖచ్చితంగా నీకు మారు మనసు పశ్చాత్తాపము కలుగుతుంది. అది దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకనంటే ఈ రోజుల్లో, నేటి రోజుల్లో ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైన రోగాలు, తెగుళ్ళు, పాపాలు ఒకటేమిటి నానా రకాలుగా ప్రపంచము ఇబ్బంది పడిపోతుంది, కలవరపడిపోతుంది. పాపముతో ఈ విధంగా ఉన్నారు. అయితే సాతానుడు ఒకలాంటి అపరాధ భావాన్ని దేవుడి బిడ్డలలో కలుగ చేస్తుంది. చేసిన పాపాన్ని పదే 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 చేయిస్తూ చేసిన తర్వాత అపరాధ భావంతో చంపేస్తున్నాడు. చిచ్చి నీకు ఇంకా దేవుడు కూడా నిన్ను క్షమించడు అన్నటువంటి స్థాయికి దిగజార్చేస్తున్నాడు ప్రతి ఒక్క బిడ్డను. కనుకనే చాలామంది దేవుడికి దూరం అయిపోతూ ఇక దేవుడు కూడా మన్నించలేనటువంటి గొప్ప పాపాలు చేస్తున్నానే, దేవానికి నువ్వు నన్ను కూడా మన్నించలేవు, ఎందుకంటే నేను పదే పదే పశ్చాత్తాపడుతున్నాను, మాట ఇస్తున్నాను, కానీ మరలా తిరిగి అదే పాపంలో పడిపోతున్నానే, ఇక నీ దగ్గరికి వచ్చి ఇక నేను చాలా ద్రోహం చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి రాలేను అని దూరం అయిపోతున్నటువంటి ప్రతి పాపికి కూడా తండ్రి దేవుని యొక్క క్షమాపణ ఉన్నదని తెలియజేసేదే దివ్యకారుణ్యం. ఎంతటి ఘోర పాపులైనను మన్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసినటువంటిదే దివ్యకారుణ్యం. కనుకనే ప్రతి పాపి తాగుకొని ఉండేటటువంటి చోటు ఈ దివ్యకారుణ్యం. ఈ దినం నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఎస్ దేవ నేను పాపిని, నేను పదే పదే ఇదే పాపంలో పడిపోతున్నానని నువ్వు ఒప్పుకొని ఈశ్వర నేను నిన్నే నమ్ముతున్నానని ఆ ప్రభుని మీద ఆధారపరచాలి. క్రీస్తు నిన్ను హృదయంలో గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ప్రతి పాపిని ఇక్కడ ఉంచుకుని రక్షించుకుంటున్నాడు. నిన్ను కూడా ఎలాగైనా రక్షిస్తాడు, నిన్ను కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా క్రీస్తును నమ్ముకోవడమే. అందుకనే ప్రభు చెప్పారు దర్శనంలో, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అన్నటువంటి ఈ చిన్న ప్రార్థనే నిన్ను నీ మరణ సమయంలో కూడా నిన్ను రక్షించగలదు అని నేటి ప్రపంచానికి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సంకేతం. కనుక ప్రియ సహోదరులారా మనము ఈరోజు బెదరకూడదు, నాకు రక్షణ లేదు, ఇక నాకు ఎటువంటి నమ్మకం లేదు అన్నటువంటివన్నీ సాతానుడు ఇచ్చేటటువంటి ఆలోచనలు. అవన్నీ కొట్టి పారేశాడు క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా. అవన్నీ తొలగించి ఈరోజు నిన్ను దేవుడిని రక్షించుకున్నాడు, నిన్ను నూతన జీవులోనికి నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన కనికరమును బట్టే నువ్వు రక్షింపబడ్డావని గుర్తించుకో, నీ మైండ్లో ఫిక్స్ చేసుకో. యు ఆర్ సేవ్డ్ బై ద మర్సీ ఆఫ్ గాడ్. నీవు రక్షింపబడ్డావు యేసుని దివ్యకారుణ్యం వలన అని అది ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అవ్వు, హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఆ విశ్వాసమే నిన్ను క్రీస్తులోనికి నడిపిస్తున్నది. దివ్యకారుణ్యం ఎంతమందికైనా చోటున్నది. దివ్యకారుణ్యము క్రీస్తు యొక్క హృదయపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి తండ్రి యొక్క ప్రేమ లోతులు, అగాధమైనటువంటి లోతులన్నింటినీ కూడా చూపిస్తున్నటువంటి ఈ గొప్ప సమయం. నీ కొరకు ఇంత పాటుపడుతున్నాడు క్రీస్తు ప్రతి పాపని రక్షించడానికి. స్టిల్ హీ ఈజ్ వర్కింగ్. ఈరోజు మొదటి పట్టణంలో చూచాం, ఆదిమ క్రైస్తవ సంఘములో వారు అపోస్తలు బోధనయందును సహచర్యంలో ఉంటూ ప్రతి గృహంలో కుటుంబీకులు ఒక కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా ఉంటున్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే ఈ సంఘస్థుల్ని ఆ ప్రార్థనలోనికి నడిపిస్తున్నాడు. ప్రభు తాను చేస్తున్నాడు. నువ్వు రక్షింపబడడానికి ఆయన అన్నీ ఇస్తూనే ఉన్నాడు. నువ్వు పాపం నుంచి వెనక్కి రావడానికి అన్ని మార్గాలు చూపిస్తున్నాడు. కానీ నీవే మొండివాడు అయిపోయి ఆ ప్రభు ఇస్తున్న మార్గాల్ని పక్కకు పెట్టేస్తున్నావేమో గుర్తుకు తెచ్చుకో. నువ్వు రక్షింపబడడానికి దేవుడు అన్ని మార్గాలు ఇస్తున్నప్పటికీ నీవు వాటిని పక్కకు పెట్టేస్తున్నావు. నీ రక్షణను నీవే కావాలనుకుంటున్నావు. నువ్వు కూడి కోసం భయపడట్లేదు, నేటి కోసం భయపడట్లేదు, జబ్బల కోసం భయపడట్లేదు, అప్పుల కోసం భయం లేదు నీకు, ఎందుకంటే అవన్నీ ఉన్నాయని. అయితే కనీసం పాపం అంటే భయమే ఉన్నదా లేదా? నీ రోజుల్లో కరోనా గురించి భయపడుతున్నావు, జబ్బుల గురించి భయపడుతున్నావు, అన్నిటి గురించి భయపడుతున్నావు. కానీ మనిషి పాపము చేయడానికి భయపడటం లేదట. ఒక వ్యసనము లేదా ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒక వీక్నెస్ను వదులుకోవడానికి అతను ఇష్టపడటం లేదట. కారణము
ఆ పాపము ఆ యొక్క మనిషి ఇష్టపడుతున్నాడు కాబట్టి దాన్ని వదులుకోవడానికి అతను ఎటువంటి సాహసం చేయట్లేదు. కానీ సహోదరి సహోదరుల గుర్తుపెట్టుకుందాం, పాపము మచ్చ లేకుండా ఉన్నప్పుడే క్రీస్తు మనకు చూపించినటువంటి ఆ పరలోకంలోనికి ఎవరైనా ప్రవేశించగలుగుతారు. ఆ దివ్య కారుణ్యము తెరవబడిన క్రీస్తు హృదయం గుండా లోపలికి వెళ్ళగలుగుతారు. ఏ ఒక్క చిన్న పాపము మచ్చ ఉన్నప్పటికీ కూడా మనం ప్రవేశించలేము. అందుకనే క్రీస్తు పాటుపడ్డారు. మనందరికీ కావలసినటువంటి రక్షణను ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆ రక్షణనే ఈరోజు ప్రపంచమంతటా ఇస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానమైన ఇమ్మీడియట్గా శిష్యులను కలుస్తున్నప్పుడు మేడగదిలో మూసిన తలుపులు ఉంటుండగానే ప్రభువు వారి మధ్యలోకి వచ్చి శాంతి కలిగినగా కలిసి చెబుతూ వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, మీరు ఎవరి పాపములను క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి, మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడవు అని చెప్పి పాప మన్నింపు శక్తిని ఆ యొక్క పరిశుద్ధాత్మరాన్ని శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. అదే పాప సంకేతం. ఎందుకంటే పాపమును మన్నించేటటువంటి స్థలాలు ఈ లోకంలో లేవు. పాపమును మన్నించేటటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే దేవుడు ఒక్కడే పాపాన్ని మన్నించగలడు. దేవుడు ఒక్కడే పాపాన్ని తొలగించగలడు. ఆ పాపాన్ని తొలగించి మనకి నిత్య జీవ భాగ్యం ఇచ్చింది క్రీస్తు. మరి క్రీస్తు తీసుకొచ్చినటువంటి రక్షణ ఆయనతో పాటు వెళ్ళిపోతే ఎలాగా? ఆయన మోక్షారోహం అయిపోతున్నప్పుడు, తనతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి రక్షణకు ఏ ఫలితం ఉండదు. కనుకనే క్రీస్తు తను పునరుత్థానమైన వెంటనే శిష్యుల మీద శ్వాస ఊది ఈ శక్తిని, తండ్రి తనకిచ్చినటువంటి పాప మన్నింపు శక్తిని తన యొక్క శిష్యులకు అందించారు. దీన్ని స్వీకరించండి. మీరు స్వీకరించి మీరు ఎవరి పాపం అయితే మన్నిస్తారో అవి మన్నించబడతాయి అని అంటే థర్డ్ పర్సన్ ఎవరు? నేను మన్నించినట్లు లెక్క, మీరు మన్నిస్తే నేను మన్నించినట్లు లెక్క అని వీరికి ఆ శక్తిని ఇచ్చారు. అది గమనించండి. 12 మంది అపోస్తలులు మహా అయితే 100 సంవత్సరాలే క్రీస్తు 100 సంవత్సరాల వరకు మాత్రమే జీవించారు. ఆ తర్వాత వీరందరూ కూడా మరణించాల్సిందే. అప్పుడు ఈ అపోస్తలులు వాళ్ళు ఏమని గుర్తించుకున్నారు? ఈ యొక్క శక్తి మనతో పాటు, మన మరణంతో పాటు ఇది ఇక్కడ ఆగిపోకూడదు. కనుక ప్రభువు మనకిచ్చిన ఈ పాప మన్నింపు అన్నటువంటి ఈ యొక్క శక్తిని మనము అందరికి ఇవ్వాలని తదుపరి తన వారసులైనటువంటి పీఠాధిపతులకు ఇచ్చారు ఈ పాప మన్నింపు శక్తి. ఆ పీఠాధిపతులు తన యొక్క వారసులైనటువంటి గురువులకు ఇచ్చారు. ఆ విధంగా భూప్రపంచమంతటా కూడా పాప మన్నింపు అన్నటువంటి ఈ యొక్క దివ్య సంస్కారాన్ని, ఈ దివ్య కార్యమూర్తి మనకి ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు మన దగ్గరకు ఈ పాప మన్నింపు అన్నటువంటి ఈ గొప్ప దివ్య సంస్కారం మనకు అందింది. అది దేవుని యొక్క గొప్ప ప్రేమకు గుర్తు, ఆయన గొప్ప కనికరానికి గుర్తు. ఎందుకంటే పాపము తొలగిపోతేనే తప్ప మనిషి తాను పోగొట్టుకున్నటువంటి పరలోకంలోనికి రాలేరు. కనుక ఈరోజు ఈ పండుగ రోజు ఎవరైతే మంచి పాప సంకల్పం చేసి పూజలలో పాల్గొంటున్నారో వారికి గొప్ప ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అయితే గమనించండి, నేటి విపత్కర పరిస్థితుల్లో పాప సంకీర్తనాలు మనకు అందనటువంటి ఈ యొక్క బాధాకరమైన సమయంలో ఎవరికి వాళ్ళమే పాపపు ఒప్పుదల చేసుకుంటూ నిండు మనసుతో దేవునికి క్షమాపణ కోరుకోవాలి. తప్పనిసరిగా దేవుడు క్షమించి మనకు తన యొక్క దివ్య కార్య భాగ్యాలను అందిస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు దేవుని కనికరాన్ని అనుభవించిన నీవు, దేవుని కనికరాన్ని చవిచూచిన నీవు మరొకరికి అదే కారుణ్యాన్ని చూపించాలి. అదే కరుణను క్రియలలో చూపించాలి. కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, అనారోగ్యాల్లో ఉన్నటువంటి వారిని దర్శించడం ద్వారా, లేదా కష్టాలు ఉన్న వారికి ఆదుకోవడం ద్వారా, నీకున్నటువంటి దాంట్లో ఇతరులకు పంచుకోవడం ద్వారా నీ దయను, నీ కనికరాన్ని చూపించినప్పుడే తండ్రి వలె మనము కనికరము కలిగిన వాళ్ళము అవుతాము. దీనికి గొప్ప ఉదాహరణ సమరయుడు తన కరుణను క్రియలలో చూపించాడు. మిగతా యాజకులిద్దరు కూడా అయ్యో పాపమని వెళ్ళిపోయారు. మాటలలో కరుణ చూపించాడు. మాటలలో చూపించిన కరుణ కంటే క్రియలలో చూపించినటువంటి కరుణ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కనుక సమరయుడు ఆ యొక్క దొంగల చేతిలో పడి గాయపడినటువంటి వాడికి ఎలాగైతే తాను సపర్యలు చేసి తన డబ్బును ఖర్చు పెట్టి తన యొక్క తైలమును ద్రాక్షరసమును కోసి
తాను నడుస్తూ వాడిని బండిలో పెట్టుకుంటూ అన్ని విధాలుగా సాగారో ఇది కరుణకు తాత్కాలం. ఈరోజు నేడు మనం కూడా నేటి విపత్కరమైనటువంటి రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కనికరం కలిగినటువంటి క్రియలు చేపట్టాలి, వెతకాలి. మన చుట్టుపక్కల అవసరాల్లో ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ళు అడిగితే చూద్దామని కాకుండా మనం ఒక విధంగా సహాయపడడానికి మనం కృషి చేయగలిగినప్పుడు తప్పనిసరిగా తండ్రికి తగినటువంటి బిడ్డలు కాగలుగుతాం. కనుక ప్రియ సహోదర సహోదరి గుర్తుంచుకుందాం, దివ్యకార్యము నిన్ను రక్షించింది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దివ్యకార్యము వలన నీవు రక్షింపబడ్డావు. తండ్రి దేవుని యొక్క హృదయాలలో లోతులలో నువ్వు దాయబడ్డావు. కనుక దేవుని సన్నిధానంలోనికి రావడానికి భయపడవద్దు. నువ్వు ఒకవేళ తెలుసో తెలియక పాపంలో పడిపోతున్నప్పుడు కూడా నిన్ను సాతాడు నిరుత్సాహపూర్వకమైనటువంటి ఆలోచన ద్వారా నిన్ను అనగదొక్కాలని చూస్తున్నప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, దివ్యకార్యము నీకు తెరవబడినది. 5వ గాయము, హృదయ గాయము నీకోసమే తెరచించాడు దేవుడు. ఈ హృదయంలో నీకు చోటున్నది, ఆదరణ ఉన్నది. మాతృమూర్తి కంటే, అమ్మల ప్రేమల కంటే కూడా గొప్పది క్రీస్తు యొక్క దివ్యకార్యం. ఆ దివ్యకార్యము శరణు వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు దివ్యకారుణ్య మహోత్సవ పూజ బలలో అనేక వేల కొలది ఆత్మలు ఉత్తరింపు స్థలంలో నుంచి విడుదల పొందుతున్నాయి. కనుక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరులను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. మనం ఇప్పుడు విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించడం. విశ్వాస సంగ్రహము అతని యొక్క అనే పాటబడి పట్టబడి సమాధానపడి పాఠానికి 3వ రక్షణ పరిమాణాన్ని చేశారు. ప్రకటిస్తున్నారు. అక్కడ నుంచి వారికి వారికి చేకూర్చారు. ప్రార్థిస్తున్నాను. సమయం ప్రయత్నిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేడు మా విశ్వ ప్రపంచము, మా విశ్వ శ్రీసభ నీ దివ్యకారుని మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతున్నటువంటి తరుణంలో ప్రభు, నేడు మా ప్రపంచాన్ని రక్షించండి, మా విశ్వశేషమును రక్షించండి. దేవ విశ్వశేషము నడిపిస్తున్నటువంటి మా పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను, బ్రదర్లను దీవించండి. సకల విశ్వాసాలను ఆస్వాదించండి. నీ దివ్య కారుణ్యపు లోతులను మేము కనుగొంటూ అనుభవిస్తూ దానిని ప్రపంచమంతటా చాటుకు కావలసిన శక్తిని వస్తుందని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దేవా, నేడు మా యొక్క ప్రపంచము గొప్ప విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ప్రతి దేశం కూడా భయంతో గజగజలాడిపోతుంది. దివ్యకారుణ్యమూర్తి యేసువా, ప్రియ తండ్రి, ఏ ఒక్క ప్రాణి చనిపోవడము నీకు ఇష్టం ఉండదు. కానీ నీ యొక్క అనంత ప్రణాళికలో దీనిని కూడా భాగస్వామ్యం చేసినటువంటి దేవా, ఈ కీడు నుండి తప్పించగలిగేటటువంటి ఉపాయం నీ దగ్గరే ఉన్నది, ఆ మందు నీ దగ్గరే ఉన్నది. కనుక ప్రభు, మా ప్రపంచాన్ని రక్షించండి. దయచేసి మరణాలను ఆపండి ప్రభు. దేవా, ఈ యొక్క అనారోగ్యానికి విరుగుడు కనుగొనేటువంటి భాగ్యాన్ని, జ్ఞానాన్ని మా వైద్యులకు, శాస్త్రవేత్తలకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభు, ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధిని బారిన పడిన వాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బందులందరికీ, వివిధ సంస్థల నుంచి సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభు. దేవ, వాళ్ళని రక్షించండి, వారికి కాపుదలనివ్వండి, వారి కుటుంబాలను రక్షించండి ప్రభు. ఎటువంటి ఆపదలు వారికి వాటిల్లకుండా, వారి సేవలో వారు పడిపోకుండా మరింత ఉత్తేజంతో
వారి సేవల నుంచి కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దేవా ప్రపంచమంతటా సుమారు అనేక లక్షల కొలది ఈ వ్యాధి బారిన పడి మరణ భయంకున్నారు ప్రభు. దేవా బిడ్డలందరినీ ఈ యొక్క వ్యాధి నుంచి విడుదల చేయండి. నీ దివ్య హృదయం నుంచి జాలువారిని పరిశుద్ధ జలం పరిశుద్ధ రక్తముతో కడిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దేవా నేడు విశ్వశ్రీ సభ అంతటా కూడా ఎక్కడ పూజలు జరగట్లేదు. సంఘం ఒకవైపు, కాపులు ఒక దగ్గర ఉండిపోయి దేవా ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. పూజలు లేక, దివ్య సంప్రసాదాలు లేక దేవా మరి నీ బిడ్డలు ఎంతో అరులు చాస్తున్నారు ప్రభు. దేవా మరి ఈ యొక్క మహమ్మారిని తొలగించి ఈ లాక్డౌన్ ఎత్తింపు చేసి మరలా ప్రతి దేవాలయాల్లో కూడా నీ దివ్య పూజలు జరిగి నీ దివ్య సంస్కారాలను స్వీకరించాలి. ఆ భాగ్యాన్ని నువ్వు ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మా సర్వేశ్వరం ఆలయంగా ఎంతోమంది అనేక అనారోగ్యాలు, వివిధ రకాలైన జబ్బులతోటి, బాధలతోని అప్పులతోటున్నారు. మరి ముఖ్యంగా ప్రభు ఈ సమయంలో కూలి పనులు లేక ప్రభు ఎంతో అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఎంతో వలస కూలీలు ఎంతోమంది ఇబ్బందులు అనుభవిస్తున్నారు దేవా. వారందరికీ కూడా నానాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. మరి ఈ యొక్క విపత్కర సమయంలో వాళ్ళను కంటికి రెప్పలా కాచుకోమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మా ప్రభువా మరి ఈరోజు ఈ యొక్క దివ్య పూజలని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. దేవా వారు ఎన్నో కోరికలతోటి, ఎన్నో ఆశలతోటి, ఇబ్బందులతోటి ఉండి ఉండవచ్చు కనుక ప్రభు వారి హృదయాలను ఎరిగిన దేవుడు కనుక ప్రభు వారిని అందరినీ దీవించండి. వారి కుటుంబాలను ఆస్వాదించండి. దివ్య కారుణ్య వరాలన్నీ కూడా ఈ బిడ్డలకు దయచేయడం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. తమ మనసులో ఉన్న ప్రతి ఒక్క విన్నపాలను ప్రభువుకు మౌనంగా వినిపించుకుందాం. ప్రార్థించడము. సర్వశక్తిగలైన సర్వేశ్వర ఈ విన్నపాలను దయతో స్వీకరించండి. అదేవిధంగా మా విచారణ ప్రజలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. ఈరోజు పూజలను సమర్పిస్తున్నటువంటి బిడ్డను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన ఆదరణ క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. వెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియసుతుడు మను జగితుడు మను అరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి మరి వెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మాయసుకుడి మను జయికుడి మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకర ఆదుకో శుభకర అందుకో వెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియసుతుడి మను జయితుడి మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి
అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా నీవు చేరమానవాని కోరిక కనులార చూడనిదు వేడుగా నిన్ను చేరమానవాని కోరిక కనులార చూడనిదు వేడుగా ధనధాన్యము బల పుష్పము నీరాజన పేయగా ప్రేమ వీరవింద్య పాద పూజ సేయగా ధనధాన్యము బల పుష్పము నీరాజన పేయగా ప్రేమ వీరవింద్య పాద పూజ సేయగా మనసైన కానుగా ఉదమాన నీలగా మనసైన కానుగా ఉదమాన నీలగా సాగరమును స్వీకరించు జీవదాయక సాగరముగ స్వీకరించు జీవదాయక అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరు కాక. ఓ ప్రభువా, నీ ప్రజలు అర్పణలను దయతో స్వీకరింపు. విశ్వాసము ద్వారాను జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మమును పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దేనితో ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ఈ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈట చేయి పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వల్ల తెరిచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణ ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోనూ నూతనతో ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవం నిరతము ప్రకటించుట ఎట్లనగా,
పావన పితా నీ నిమిత్తముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రలు. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము యేసువా నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానము చాటెదము నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ తమ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షరహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబడితే మాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించున్నాము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచూపము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెనుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యను దేవమాత అయిన వరే మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు పునీత పౌష్టిన గారితో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు ఆశ్రమ చేయము. ఏలైన మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీకు సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేష్ఠను ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా ప్రాంశి జగద్గురువును మా ప్రకాశకర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమైనను దృఢపరకము. నీ చిత్త ప్రకారమని సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి నలుదశలు చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీకు ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు లోకమును వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చటి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మతో యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమను కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క ప్రేమ లోతులను మనకు తెలియచేయడానికి తండ్రి తన కుమారుడైన క్రీస్తు యొక్క హృదయాన్ని ఆయన గాయపరిచి మన కొరకు తెరుచున్నాడు. ఆ గాయపడినటువంటి హృదయం నుంచి పరిశుద్ధ రక్తము జలములు ప్రవహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతి యొక్క హృదయం మారు మనసు పొందింది. ఇతను నిజంగా దేవుని కుమారుడిని ప్రకటించాడు. ఆ యొక్క తెరవబడిన ప్రక్కన చూసిన వెంటనే శిష్యులలో ఉన్నటువంటి భయాందోళనలు తొలగిపోయి ఆనందము సంతోషాలు వాళ్ళకి లభించాయి. తెరవబడినటువంటి ఆ ప్రక్కన చూసినప్పుడు తోమా గారు మారు మనసు పొంది నా ప్రభువా నా దేవా అని ప్రభుని ఆరాధించగలిగారు. ఈరోజు మనం అందరం చూడవలసింది తెరవబడినటువంటి యేసు హృదయం. నేడు ప్రపంచానికి అత్యవసరమైనటువంటిది యేసుని దివ్య కారుణ్యం. ఆ తెరవబడినటువంటి హృదయం వైపుకు అందరూ ఆకర్షితులవుతున్నారు.
కనుక ఆ హృదయాన్ని చూడాలి. చూచినప్పుడు నీవును రక్షింపబడతావు. ఈ ప్రపంచంలో ఇంకా నువ్వు రక్షణ పొందలేని ఆత్మలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటి నిమిత్తము ఈరోజు దివ్యకారుణ్యం ద్వారా తండ్రికి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ కరోనా వ్యాధి నుంచి సంపూర్ణ విడుదల ఇవ్వగలిగేవారు ప్రభు ఒక్కరే. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆయన దగ్గరే మెడిసిన్ ఉంది. ఆయన దగ్గరే ఆ యొక్క ఔషధం యొక్క జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఆ ప్రభువు ఆ దివ్యకారుణ్యముతో అనుగ్రహిస్తేనే తప్ప మన యొక్క సైంటిస్టులకు లభించదు. కనుక ఆ జ్ఞానాన్ని మన యొక్క శాస్త్రవేత్తలకు దయచేసి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని విపత్తు నుంచి కాపాడండి దేవా. నీ దివ్యకారుణ్యము ద్వారా మమ్మలను, మా ప్రపంచాన్ని, మా కుటుంబాలను రక్షించండి ప్రభువా అని చెబుతూ మన ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా మన ప్రియ పరలోకపు తండ్రికి ప్రార్థించడం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు ఆ అప్పులను మేము మన్నింపు. మమ్మ స్వామిని ప్రవేశించక కీడులను మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలకలకు గురి కాకూడనట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులకు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వేచింది. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరినొకరు సమాధానం సర్వేశ్వరుని గారి పిల్ల ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, మన దివ్య కారుణ్యమూర్తి. తెరవబడిన ఆ యొక్క హృదయ గాయాన్ని మనకు చూపిస్తున్నటువంటి దేవుడు, ఆ హృదయంలో మనల్ని అందరినీ భద్రపరుచుకున్నటువంటి రారాజు. ఈయన పరిశుద్ధ దివ్యతకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రాత్రి అగ్నిగా వచ్చావు, పగలు మేఘమై వచ్చావు. రాత్రి అగ్నిగా వచ్చావు,
గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. దానిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తించితివి. ఈ లోకంలో చీకటే రాజమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పాలకుడివి. ఈ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసువా, ఈ గాయాలతో మాకు స్వస్థత ఇచ్చిన మంచి యేసవా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. ప్రార్థించుదము. దివ్య కారుణ్య సర్వేశ్వర, ఈ దివ్య కారుణ్య మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండేటట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివ్యకారుణ్యమూర్తి యొక్క ప్రత్యేక ఆశీస్సుల కొరకై శిరముల నుంచి ప్రార్థించుదము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ దివ్య కారుణ్య మహోత్సవ రోజున నిన్ను ఆశీర్వదించి సకల పాపముల నుండి పీడల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దివ్య కారుణ్యం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఇప్పుడు క్రీస్తు దివ్య కారుణ్య ఉత్థానము ఆనందముతో మీరు కొనియాడుచున్నారు. నిత్య విధులకు సంతోషముతో ఆ ప్రభువు మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య బిడ్డలారా, మీ అందరికీ యేసు దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను ఆ తెరవబడినటువంటి క్రీస్తు హృదయంలో దాచుకుని మిమ్మలను సకల అపాయాల నుండి, సకల శోధన నుండి,
సకల బాధల నుండి రక్షించి విడిపించాలని నేను కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనము. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో శక్తి లేక కుమిలిపోచుండగా ఆత్మహారమైతివి. ఆత్మ బయటికిచితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవగా నీ కృపతో నింపితివి. నీ కృప చాలంటివి. ఆత్మలో శక్తి లేక కుమిలిపోచుండగా ఆత్మహారమైతివి. ఆత్మ బయటికి తెచ్చితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవగా నీ కృపతో నింపితివి. నీ కృప చాలంటివి. నీరు